తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వైపు వివిధ పార్టీల నేతలు విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్కు చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్లోకి వచ్చారని కాంగ్రెస్ కీలక నేతలే చెబుతున్నారు. ఇప్పటికీ వాళ్ళంతా తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. అయితే ఆ లీడర్లను చేర్చుకోవద్దని కాంగ్రెస్ నిర్ణయించిందని హస్తం వర్గాలంటున్నాయి. హైకమాండ్ కూడా ఇదే విషయాన్ని రాష్ట్ర పార్టీకి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ సైతం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్లాలని నేతలకు ఆదేశాలిస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన మెజార్టీతోనే సుపరిపాలన అందిస్తామని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తూనే అధికారులని నిర్ణయాల్లో భాగస్వామ్యం చేసేలా అడుగులు వేస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీకి కేటాయించిన సమయానికి తగ్గట్టుగానే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు పార్టీ పెద్దలు వివరిస్తున్నారు. దీంతో పాటు సీఎం, మంత్రులు చేస్తున్న రివ్యూల్లోనూ అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 7 ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుంది. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లోనూ 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి లాగేసుకుంది. దీంతో ఆ పార్టీపై ప్రజల్లో క్రమంగా విశ్వాసం తగ్గుతూ వచ్చింది. ప్రజాస్వామ్య నిర్ణయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గత సర్కార్పై వ్యతిరేకత పెరిగింది. దీంతో ఆ పని తాము చేయమని కాంగ్రెస్ అంటోంది. అయితే కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటికిప్పుడు 10 మంది నేతలు హస్తం వైపు రావడానికి రెడీ ఉన్నట్టు మాత్రం కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.